మా తరఫున సోనియా గాంధీ గారు ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ మా తరఫున కూడా రైతాంగ ధన్యవాదాలు తెలియజేయండి సార్. సంతోషం. ఓకే. బండ్ల నాగాపూర్, తాంసీ మండల్, ఆదిలాబాద్, బుర్రి మహేందర్. తాంసీ మండల్ మహేందర్ సార్. విలేజ్ సార్, తాంసీ మండల్. మాట్లాడమ్మా మహేందర్. అవును సార్. సార్ నమస్కారం సార్. సీఎం గారు నమస్తే. నమస్తే మహేందర్ సార్. ఏమైతుంది, బాగున్నావా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి? ఎకరం సగం ఉండేది సార్. 50,000 తీసుకున్నాం సార్ ఏకకాలంలో. అవును సార్, ఏకకాలంలో రుణమాఫీ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది సార్ రైతులలో. సంతోషం. అందుకే మీ రైతుల కష్టాలు తెలుసుకోనికే మీ దగ్గరికి సీతక్కని వేసినాం. మీ అందరితోని ఉండి మీ ఆదివాసీల ఆ ప్రాంతంలో ఉండే ఎస్టీల అందరి కష్టాలు, రైతుల కష్టాలు తెలుసుకుంటుందని మీ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్కని వేసినాం. ఇవాళ 6,098 కోట్లు ఒక్కటేసారి ఖాతాలు వేస్తున్నాం. ₹1,00,000 వరకు అప్పున్న వాళ్ళందరికీ. అందరికి చెప్పాలి. మరి నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా? అవును సార్. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా అంటే అవును సార్. మరి సోషల్ మీడియాలో అందరికి గట్టిగా చెప్పాలి. అవును సార్. ఆదిలాబాద్ జిల్లా ధన్యవాదాలు సార్. 121 కోట్లు వేస్తున్నాం ఇవాళ మీ జిల్లాకు ఖాతాల. సంతోషకరమైన విషయం సార్. అందరికి తెలిసేటట్టు చేయి. మీ నాయకత్వంలో రైతు బాగుండాలని నిదానంతో వెళ్తున్నారు సార్. మీరు మీ గొప్ప సంకల్పం నెరవేరుతుంది సార్. ఇదే కాదు, సార్ మీకు తుమ్మిడేటి ప్రాజెక్టు కట్టి నీళ్లు కూడా ఇవ్వాలని చెప్తున్నాడు. తొందరలో తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేయాల ప్రాజెక్టు కట్టి మీ ఆదిలాబాద్ కూడా మంచిగా నీళ్ళు ఇచ్చే పని చేస్తాం సార్. ఓకే. ఓకే మహేందర్, మంచిది, సంతోషం. బొడ్డికుంట, వరంగల్, బొల్లు ఎల్లయ్య. నమస్కారం సార్. నమస్తే. మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఈ కార్యక్రమంతో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళ్తుంది సార్. మీరు రైతులు చాలా గొప్పగా ఏకకాలంలో ₹2,00,000 రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్. థ్యాంక్ యూ సార్. ఇది మంచి కార్యక్రమం సార్. ఎల్లయ్య, ఈ రైతు రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ అనే చేసినాం, నీకు తెలుసా? తెలుసు సార్. ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో అక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు, మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఒక మాట ఇచ్చిళ్ళు. ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారిని పిఎం గా చేయడమే మా రైతుల కర్తవ్యం సార్. దానికంటే ముందు ఒక పని చేద్దాం మనం. నువ్వు సరే అంటే ఆ పని చేద్దాం. అదే ఆర్ట్స్ కాలేజ్ మళ్ళా 5 లక్షల మందితో మీటింగ్ పెడదాం. ఆ రాహుల్ గాంధీని పిలిచి పెడదాం సార్. తప్పకుండా పెడదాం సార్. మళ్ళీ మీరు అందరు రైతులు వస్తారా? చాలా మంది వస్తాం సార్. మేము రైతులు ఇక్కడ వరంగల్ జిల్లాలో దాదాపుగా వరంగల్ జిల్లా అంటేనే రైతు సార్. ఇక్కడ చాలా మంది వస్తాం సార్. మీ తరఫున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని పిలవచ్చా వరంగల్ కు రమ్మని? వస్తా సార్, నేను వస్తా సార్, కంపల్సరీ వస్తా సార్. అదే మరి మీ తరఫున అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్ కు పిలిస్తే నెలాఖరికి మరి పెద్ద సభ పెడదాం. ఓకే సార్, కంపల్సరీ నేను వస్తా సార్. మేమందరం మా రైతులందరినీ తీసుకుని వస్తా సార్. ఓకే. ఓకే ఎల్లయ్య, మంచిది, సంతోషం. వరంగల్ సభ పెట్టుకుందాం అయితే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిది, సంతోషం. అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతాంగానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కానుక, ఈ ధైర్యం, ఈ భరోసా ద్వారా మీరందరూ గుండె ధైర్యంతో పంటలు పండించుకోండి. తప్పకుండా ఇంకా చేయాల్సినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు తప్పకుండా చేసే శక్తిని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కల్పించాలని, మీ ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఉండాలని చెప్పి
రైతాంగం పక్షాన అఖిల భారత కాంగ్రెస్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని రైతుల